హాయ్ అండి. టుడే వ్లాగ్ వచ్చేసి టొమాటో పప్పు అండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా టొమాటోస్ని కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అలాగే కరివేపాకు పుదీనాను కూడా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోండి. నేనైతే ముందుగా ఒక కప్పు పప్పు తీసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకుని వాటర్ పోసుకుని నానబెట్టుకున్నానండి. కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు పప్పు అయితే నానిపోయింది. దీంట్లో టొమాటోస్ వేసుకుని 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని కొంచెం వాటర్ తక్కువగా ఉంది. వాటర్ కూడా యాడ్ చేసి స్టవ్ మీద పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీద పెట్టండి. కుక్కర్ చల్లారిన తర్వాత మాత్రమే ఓపెన్ చేయండి. ఓకే అండి, పప్పు అయితే ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించి కొంచెం వాటర్ ఎక్కువగా ఉన్నాయండి. వాటర్ అంతా మగ్గిపోవాలి పప్పు. తర్వాత 1 టీ స్పూన్ కారం వేసి దగ్గర పడేంత వరకు కలుపుకోండి. దగ్గర పడిన తర్వాత పక్కన పెట్టేయండి. ఇప్పుడు బాండి తీసుకుని దాంట్లో పోపుకు సరిపడా ఆయిల్ వేసుకోండి. నేనైతే ఇదే పోపులో పాపడ్స్ కూడా వేపుకుంటున్నానండి. ఎందుకంటే తాలింపు కన్నా ముందు పాపడ్స్ వేపుకోవడం వల్ల మనకు నూనె అనేది సేవ్ అవుతుందండి. చాలామంది ఏం చేస్తారంటే తాలింపు పెట్టుకున్న తర్వాత మళ్ళీ సపరేట్గా ఆయిల్ తీసుకొని దాంట్లో పాపడ్స్ వేపుకుంటారు. ఆ పాపడ్స్ పైన పిండి ఉంటుంది కదండి, ఆ పిండి వల్ల ఏంటంటే అది కొంచెం బ్లాక్ కలర్ వస్తుంది. ఆ పిండి అనేది మాడిపోయి ఆ నూనె వాడడం ఇష్టపడరు కదా. ఇప్పుడు అదే నూనెలో ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, పుదీనా, ఎండుమిర్చి వేసి వేగాక పప్పు వేసుకోండి. పప్పు అనేది బాగా కలుపుకోండి. తాలింపు అనేది పట్టాలి కదండి పప్పుకి. 5 నిమిషాలు స్టవ్ మీద ఉంచండి సిమ్లో పెట్టి. అది మగ్గుతూ ఉంటుంది. ఇప్పుడైతే నేను 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేస్తున్నానండి. దీనివల్ల ఏంటంటే పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీకి కూడా మంచిది. అంతేనండి, వేడివేడి టొమాటో పప్పు రెడీ. సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి. నాకైతే టొమాటో పప్పులో కాంబినేషన్ కింద ఉప్పు చేప అండి, అదేనండి ఎండు చేప అంటారు కదా చాలామంది. నేను దాన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాను. చల్లారిన తర్వాత 1 స్పూన్ కారం కూడా వేసుకుని మనకి ఎన్ని పీసెస్ కావాలో దాంట్లోకి మాత్రమే కారం వేసుకుని నూనెలో కలుపుకుంటే ఇలా కలర్ అయితే ఇలా ఉంటుందండి ఎండు చేప. అలాగే పాపడ్ అనేది నాకు చాలా ఇష్టం. దీని కాంబినేషన్లో ఈ 2 తింటానండి. అంతేనండి, వేడివేడి టొమాటో పప్పు రెడీ. ప్లీజ్ do like, share and subscribe. Thanks for the watching my channel.